నిజామాబాద్ జిల్లాలో గోదావరి పుష్కరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ భాగాన ప్రారంభించారు. మహాకుంభమేళా తరహాలో పుష్కరాలను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తుందని జిల్లాలో 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. పుష్కర ఘాట్ల వద్ద అన్ని రకాల వస్తువులు భక్తుల కోసం కల్పించడం జరిగిందంటున్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆర్ భూపతి ఫేస్ టు ఫేస్. పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎంపీలు కల్వకుంట కవిత, బీవీ పాటిల్తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గోదావరి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది. పుష్కరాల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మహాపుష్కరం 12 సంవత్సరాలు జరిగేటువంటి పుష్కరం వేరు, 144 సంవత్సరాలు జరిగేటువంటి పుష్కరం ఇది మహాపుష్కరం. ఈ మహాపుష్కర సందర్భంలో జిల్లా ప్రజలు కానీ జిల్లాకు నలుమూల ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క గోదావరి తల్లి ఒడిలో పుణ్య స్నానాన్ని చేసి పునీతులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాపుష్కరంలో మేమందరం కూడా స్నానం చేయడం, ఈరోజు అవకాశం కలిగించడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా 18 పుష్కర ఘాట్లు నిర్మించాం. 11 ప్రదేశాలలో ఈ పుష్కర ఘాట్లో స్నానాన్ని ఆచరించి పునీతులు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగించాం. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి ఉన్నాయి, మనకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది, రోడ్డు సౌకర్యం చేశాం, బస్సులు వేయించాం, కరెంట్ ఉంది, ఎలాంటి మంచినీటి సమస్య కూడా పరిష్కారం చేశాం. దయచేసి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా వచ్చి తమ కుటుంబ సభ్యులతో ఇక్కడ విచ్చేసి పుణ్యస్నానాన్ని ఆచరించి పునీతులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. పుష్కరాల సందర్భంగా కందకుర్తి వద్ద కొంత నీటి ఎద్దడి ఉంది. అదే దీన్ని అధిగమించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం? అదేవిధంగా ఇప్పటికే మహారాష్ట్ర సర్కారుతో చర్చలు జరుగుతున్నాయని చెప్తారు, అది ఎంతవరకు వచ్చింది? ఒక్క కందకుర్తిలోనే కొంత ఇబ్బందికరంగా ఉంది. మిగతా ఇక్కడ మేము స్నానం చేస్తున్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఇబ్బంది ఏం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మిగతా చోట ఇబ్బంది లేదు, పైన కూడా ఇబ్బంది లేదు. ఒక కందకుర్తిలోనే కొంత ఇబ్బంది ఉంది. అది కూడా అధిగమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను సానుకూల నిర్ణయం రావచ్చని అనుకుంటా ఉన్నాం. తొందరలోనే ఆ నిర్ణయం వెలువడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. పుష్కరాల ద్వారా ప్రజలకు ఏ విధమైన తెలంగాణ సర్కారు ఏ విధంగా స్పష్టంగా చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది, కుంభమేళా తరాలు నిర్వహించాలని కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మీరు ఏ విధమైన సందేశం ఇవ్వబోతుంది? ఇప్పుడు ఒక గమ్మత్తైనటువంటి కార్యక్రమం. ఈరోజు మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. ఒక పక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా అన్ని ఏర్పాటు చేసి కోట్లాది మంది భక్తులకు ఈ పుష్కర స్నానం చేసే అవకాశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా కలిగించాం. దీన్ని వారందరూ ఆచరించి సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో రంజాన్ పండుగ కూడా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగ. కాబట్టి వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి గౌరవార్థం అనేక సౌకర్యాలు కలిగించారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందూ ముస్లింస్ అందరు కలిసి ఒకరినొకరు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటు పుష్కర స్నానం చేస్తూ హిందువులు, అటు రంజాన్ పండుగ జరుపుకుంటూ ముస్లింస్ ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా నాకు విశ్వాసం ఉంది, ఈ పుష్కర 12 రోజుల లోపట్నే మంచి వర్షాలు పడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలను నిండి భగవంతుడు రైతులకు మాకందరికీ రక్షిస్తాడని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పుష్కర ఘాట్లకు వసతులు కల్పించామని చెప్తున్నారు. అదేవిధంగా కందకుర్తి కొంచెం నీటి ఎద్దడి ఉందని చెప్తున్నారు. అయితే ఆ ఎద్దడిని అధిగమించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో, మహారాష్ట్ర సర్కార్తో ఇప్పుడే చర్చలు జరుపుతున్నట్లు, ఇంకా నీటి వసతులు కల్పించే ఏర్పాట్ల కోసం చేస్తున్నామని చెప్తున్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ రాజుతో భూపతి, HMTV, నిజామాబాద్.